హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య టూన్స్. జనరల్ గా మనకి పెట్స్ అనగానే కుక్కలు, పిల్లులు గుర్తొస్తాయి. మరికొంతమంది రకరకాల పక్షులు, అక్వేరియంలో చేపల్ని కూడా పెంచుకుంటారు. ఎవరిష్టం వారిది, ఎవరి టేస్ట్ వారిది. కానీ ఈ రకమైన పెట్స్ కొనడానికి వాటి ఫుడ్ అండ్ మెయింటెనెన్స్ కి గట్టిగానే ఖర్చు అవుతుంది. అలాగే చేపలుకైతే అక్వేరియంలో నీళ్లు మార్చుతూ ఉండాలి, లేకపోతే రూమంతా నాచువాసన కొడుతుంది. ఇక కుక్కలు, పక్షుల అరుపుల వల్ల ఎంతో కొంత డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. సో వీటన్నిటికీ బెస్ట్ ఆల్టర్నేటివ్ పెట్ రాబిట్స్. వీటిని కొనడానికి మెయింటెనెన్స్ కి పెద్దగా ఖర్చు ఉండదు. పెద్ద పెద్ద పెట్ స్టోర్స్ లో వీటి కాస్ట్ వేలల్లో ఉంటుంది. కానీ మన కామన్ మెన్ మార్కెట్స్ గా పేరుపడిన సనత్ నగర్ సండే మార్కెట్, మరికొన్ని రోడ్ సైడ్ షాప్స్ లో జత 1000 నుంచి 1500 లోపే వచ్చేస్తాయి. వాళ్ళిచ్చే టెంపరీ కేజ్ కాకుండా బయట పెద్ద కేజ్ కింద రిమూవబుల్ ట్రే తీసుకుంటే ఈజీగా క్లీనింగ్ చేసుకోవచ్చు. అదొక 1000 రూపీస్ ఉంటుంది. ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్, ర్యాబిట్స్ కొంటే కనీసం 2 కలిపి కొనండి, సింగిల్ గా కొనొద్దు. ఎందుకంటే 2 జతగా ఉంటే వాటికి లోన్లీ ఫీలింగ్ రాదు. వాటితో అవి ఆడుకోవడానికి, వాటి ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి కూడా ఒక జోడీ ఉండాలి కదా. ఇక వాటి ఫీడింగ్ గురించి చెప్పాలంటే కుక్కలకు, పిల్లులకు పెట్టినట్లు నాన్ వెజ్, కాస్ట్లీ పెట్ ఫుడ్ కూడా అవసరం లేదు. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఆకుకూరలు, క్యారెట్, ముల్లంగ దుంపలు చాలు. మన దగ్గరలోని పెద్ద వెజిటబుల్ మార్కెట్లోనైతే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఆకులు ఫ్రీగా కూడా దొరుకుతాయి. ఇక్కడ మేము వీటిని సనత్ నగర్ సండే మార్కెట్లో జత 1000 కి, టెంపరీ కేజ్ 200 కి తీసుకున్నాము. కొన్నప్పుడు చాలా చిన్నగా ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. ఇక ఇంటికొచ్చాక అవి పెరుగుతూ, ఆడుతూ, పరిగెడుతూ, జంపింగ్లతో చేసే టీటీలు మామూలుగా ఉండవు. ఇంకా వాటికి సరిపడా మేత వేసినా పంతానికి ఒకే ఆకుని పట్టుకుని 2 వైపుల నుండి కొరుక్కుంటూ వచ్చి చివర్లో ఒకదాని మూతిలోంచి ఒకటి లాక్కొని తినడం నాటీగా ఉంటుంది. సైలెంట్ గా ఉన్నప్పుడు అవి తినే కుర్రు కుర్రు చప్పుడు భలే తమాషాగా ఉంటుంది. ఎంత మేత వేసినా ఫుల్లుగా లాగించేసి ఏమీ తెలియనట్లు సైలెంటుగా రెస్ట్ తీసుకోవడం, బయటకు వదిలినప్పుడు బుడత కీచుల్లా ఆడుకునే బిందాస్ లైఫ్ వాటిది. అలాగే వాటిని మనం కడిగే పని కూడా లేకుండా వాటికవే వాటి బాడీని నాలుకతో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటాయి. నేచురల్ గా కుందేళ్లు గెంతుతూ, ఉరుకుతూ తిరిగేవి కదా. అందుకే వాటిని ఎక్కువసేపు కేజ్లో బంధించి ఉంచకుండా వీలైనప్పుడల్లా బయటకు వదలాలి. అలా వదిలినప్పుడు అవి చేసే టామ్ అండ్ జెర్రీ టైప్ స్టెంట్స్ మస్తు కామెడీగా ఉంటాయి. స్పీడ్ గా రన్ చేస్తూ డైవ్ చేయడం, సడన్ గా యూ టర్న్ అయినప్పుడు స్కిడ్ అవ్వడం, ఫుడ్ కోసం వెనుక కాళ్లమీద నిల్చోవడం, మనమీద కూర్చుని గారాలు పోవడం, చిన్ని నోటితో ఆవలించడం, బాడీని స్ట్రెచ్ చేయడానికి విచిత్ర ఆసనాలు, సాష్టాంగ నమస్కారాలు చేయడం, ఇలా రకరకాలుగా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ మంచి స్ట్రెస్ బస్టర్స్ గా ఉంటాయి. ముఖ్యంగా మొబైల్ ఫోన్లకి అడిక్ట్ అయిపోయిన పిల్లలకి వాటి నుంచి డైవర్షన్ కోసం ఈ పెట్ రాబిట్స్ ని పెంచుకోవడం బెస్ట్ సొల్యూషన్. అయితే వీటిని పెంచే విధానం, జాగ్రత్తలు, మరింత అవగాహన కోసం ఏదైనా ప్రొఫెషనల్ కేర్ టేకర్ సూచనలు లేదా యూట్యూబ్ వీడియోలు చూడడం బెటర్. Please like, share and subscribe Surya Toons YouTube channel.